బుల్లితెరలో ఢీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి బుల్లితెర మీద డాన్స్ రియాలిటీ షోకు పెట్టింది పేరుగా మారింది. మిగతా ఛానల్స్ ఇలాంటి డాన్స్ రియాలిటీ షోలు ప్రారంభించినా అవి ఢీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాక కొత్త కొత్త ప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేస్తోంది ఢీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమాల్లో కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 సీజన్ నడుస్తోంది. దీనిలో భాగంగా జూలై 31, ఆగస్టు 1న ప్రసారం కాబోతున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ వారం ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీమ్తో డాన్సర్లు అదరగొట్టే పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక కంటెస్టెంట్ చేసిన డాన్స్ మీద కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ సీరియస్ అయ్యారు. అమ్మతో ఎవరైనా అలా ప్రవర్తిస్తారంటూ మండిపడ్డారు ఆయన. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీమ్ కావడంతో కంటెస్టెంట్లు 90s పాటలకు డాన్స్ చేశారు. దీనిలో భాగంగా ఒక కంటెస్టెంట్ అత్తో అత్తమ్మ కూతులో సాంగ్ డాన్స్ చేశాడు. ఈ సినిమాలోని పాటపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఢీ షోలో కూడా కంటెస్టెంట్లు అదే తప్పులు చేశారు. అత్తను అమ్మగా భావించే సమాజం అంది. అలాంటిది ఆమెతో కలిసి చిందులు వేయడం, పైగా చివరిలో సదరు కంటెస్టెంట్ అత్త క్యారెక్టర్ నోటి నుంచి యాపిల్ తీసుకోవడం చూసేవారికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక గణేష్ మాస్టర్ కూడా ఇదే అంశంపై తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఇంట్లో కూడా అమ్మలు ఉంటారు కదా, అమ్మతో ఎవరైనా అలా ప్రవర్తిస్తారంటూ సీరియస్ అయ్యారు. కొరియోగ్రాఫర్లు అందరికీ చెప్తున్నాను, ఇకపై ఎవరైనా ఇలా చేస్తే ఒక్క మార్కు కూడా ఇవ్వనంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు గణేష్ మాస్టర్. ఇదే ప్రోమోలో గణేష్ మాస్టర్ పండు మీద కూడా సీరియస్ అవడం చూడవచ్చు. హైపర్ ఆది చేసిన కామెంట్స్ వల్ల గణేష్ మాస్టర్ ఇలా సీరియస్ కామెంట్స్ చేశారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అందరూ కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.